మన జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటాం. గోల్ సెట్టింగ్లోని క్లారిటీ లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. అంటే స్మార్ట్ గోల్స్ ఉండాలని చెప్తూ ఉంటారు కదా. అలాంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు, గోల్ సెట్ చేసుకుందాం అనుకున్నాడు, చాలా గొప్ప అవ్వాలని కళ్ళగా అన్నాడు. దేవుణ్ణి పిలిచాడు. దేవుడా అన్నాడు. దేవుడు వచ్చాడు. ఏంటి బ్రదర్ పిలిచావు అన్నాడు. ఏం లేదు దేవుడా, నేను చాలా గొప్ప అవ్వాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అన్నాడు. ఓకే గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు. రెండో రోజు వీడు లిఫ్ట్ బాయ్ లాగా కూర్చున్నాడు. నలుగురిని పైకి తీసుకొస్తున్నాడు. అర్రే రే 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 దేవుడు పప్పులో కాలేశాడు, నా భావం అర్థం చేసుకోలేదు అని చెప్పేసి మళ్ళీ కోపం వచ్చి దేవుడా అన్నాడు. దేవుడు వచ్చాడు. ఏంటి బ్రదర్ మళ్ళీ పిలిచావు, ఏంటి ప్రాబ్లం అన్నాడు. లేదు స్వామి, నేను నలుగురిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ బాయ్గా కూర్చోవడం కాదు స్వామి, నా కళ్ళ ముందు డబ్బు కనపడాలి, డబ్బు అని అన్నాడు. అంతేగా తదాస్తు అని వెళ్ళిపోయాడు. రెండో రోజు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా కూర్చున్నాడు. అందరూ కార్డు గీకుతున్నారు, డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు, వాడు చూస్తూ ఉన్నాడు. ఈసారి కూడా దెబ్బ కొట్టేసాడు దేవుడు అని చెప్పి మళ్ళీ దేవుడా అన్నాడు కోపంగా. వచ్చాడు. మాటకి డిస్టర్బ్ చేస్తున్నావు, చాలా పనులు ఉన్నాయి నాకు అక్కడ, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి చెప్పు అన్న. ఏం లేదు స్వామి, నా కళ్ళ ముందు డబ్బు కనపడాలంటే ఏటీఎం దగ్గర వాచ్మెన్ ఏంటి స్వామి నా గతి. అలా కాదు, నేను టేబుల్ దగ్గర దర్జాగా కూర్చోవాలి, నా టేబుల్ మీదకి డబ్బులు రావాలి అన్నాడు. ఓకే గ్రాంటెడ్ అని వెళ్ళిపోయాడు. రెండో రోజు సులభ్ కాంప్లెక్స్ దగ్గర కూర్చున్నాడు టేబుల్ దగ్గర. అందరూ వస్తున్నారు, 5 రూపాయలు వేస్తున్నారు, వస్తున్నారు. ఈసారి కూడా దెబ్బ కొట్టేసాడని బాధపడ్డాడు. ఈసారి ఛాన్స్ లేదు. అయితే వీడికి క్లారిటీ లేదు గోల్ సెట్టింగ్లో, దేవుడికి క్లారిటీ లేదు, పప్పులో కాలేసాడు, దేవుడి మీద నెట్టేస్తున్నారు. అలాగే గోల్ సెట్టింగ్ అప్పుడు మనం క్లారిటీగా ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద నేరం నెట్టేయకూడదు అని చెప్పడానికి ఈ 1/2 నిమిషం కథ.